అసలు రాఖీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అసలు రాఖీ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొమాటో ట్యూన్స్. సో ఈ రోజు అయితే మనం టాపిక్ రాఖీ గురించి. అసలు రాఖీని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? సో రాఖీ అనేది అన్న, చెల్లి, తమ్ముడు, అక్క వీళ్ళందరి రిలేషన్స్ లో మనము ఈ రాఖీ అనేది జరుపుకుంటాం కదా. సో అసలు ఎందుకు జరుపుకుంటారు? ఐడియా ఉందా మీకు? ఏంటంటే ఆ కాలంలో కృష్ణుడు, ద్రౌపది, ఒకరోజు కృష్ణుడు ఎక్కడికో వెళ్ళొచ్చినప్పుడు, లైక్ యుద్ధానికి వెళ్ళినప్పుడు సంథింగ్ తన ఏలు కట్ అయినప్పుడు ద్రౌపది తన యొక్క చీరని కట్ చేసి దానికి ముడి వేసింది అనమాట. అప్పటి నుంచి కృష్ణుడు ద్రౌపదికి మాటిస్తాడు అనమాట, నీకు ఎప్పుడు ఏం జరిగినా నీకెప్పుడు నేను అండగా ఉంటాను, నేను ప్రొటెక్ట్ చేస్తాను ఎంతైనా అని చెప్పేసి ద్రౌపదికి ఒక చెల్లిగా మాటిస్తాడు. అప్పుడు మీకు తెలిసింది కదా, కౌరవులు తన చుట్టూ ఉండి శారీ తీసేటప్పుడు కృష్ణుడు వచ్చి కాపాడుతాడు కదా తనకి మాటిచ్చినందుకు. సో అందుకు ఏంటంటే ఒక రక్షణగా ఉండడానికి మనం ఈ రాఖీని సెలబ్రేట్ చేసుకుంటాం. అలా అని ఇప్పుడు రాఖీలో కూడా ఇప్పుడు అన్ననే మనకి ప్రొటెక్ట్ ఇస్తాడా? అది కాదు. వీళ్ళు కూడా ఎప్పుడైతే వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ఈ యొక్క చెల్లెళ్ళు రాఖీ కట్టి పంపిస్తారనమాట. ఒక ఒక రక్షణ బంధంగా ఉంటదని చెప్పేసి రాఖీని కట్టి పంపించే వాళ్ళంట అప్పట్లో. సో అలా ఆ విధంగా రాఖీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా సరే, ఓకే, కృష్ణుడికి దీనికి సంబంధం ఉంది. మరి యముడికి ఎలా సంబంధం ఉంది రాఖీకి? సో యముడికి యమున అనే సిస్టర్ ఉండేది. ఒకరోజు రాఖీ కట్టి నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పేసి సంథింగ్ యముడితో వాళ్ళ సిస్టర్ అన్నదనమాట. అప్పుడు ఆయన, మీకు తెలుసు కదా, యముడు గాడ్ ఆఫ్ డెత్ అనమాట. ఆయన ఒకటి చెప్పారు స్టేట్మెంట్, ఏంటంటే ఎవరైతే ఈ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళు లీవ్ లాంగ్ అని చెప్పారనమాట, ఎక్కువ రోజులు బతుకుతారు అని చెప్పారనమాట. సో మీకు ఎక్కువ బతకాలనే ఆశ ఉంటే 100% మీరైతే రాఖీ కట్టండి, 100% కట్టండి. ఇంకోటి లక్ష్మీదేవికి కూడా ఉంది దీంట్లో. లక్ష్మీదేవి ఒక రోజు కింగ్ బాలి అనే ఆయనకి రాఖీ కట్టింది అనమాట. నీకేం కావాలని కింగ్ బాలి అడిగితే ఆమె విష్ణువుని కనిపించిన వాడిని తీసుకురండి అని చెప్పేసి అని అన్నారంట. సో అప్పుడు మాట ఇచ్చి విష్ణువుని రిటర్న్ చేశారంట. సో ఇదన్నమాట రాఖీకి ఉన్న స్టోరీ. ఇంకా అలాంటి ఇంకా ఎన్నో ఉండుంటాయి. మనమైతే స్పెసిఫిక్ గా ఈ 3 గురించి చెప్పాను. ఇది రాఖీ. సో అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, నాకు తెలుసు. చాలా చాలా ఇష్టంగా ఉంటది రాఖీ అంటే. మనం ఏంటంటే గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఈ గిఫ్ట్స్ అది ఇది అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జోక్ అనమాట. ఏంటంటే ఒక లైఫ్ లో ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు హ్యాపీగా, ఒకరికొకరు ప్రొటెక్టింగ్ గా ఉంటారనమాట. సో అందుకని ఈ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటాం. సో నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, ఎవ్రీబడికి హ్యాపీ రక్షాబంధన్ నా నుంచి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ మీ. అండ్ మీరు చాలా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి అందరికీ చెప్తున్నా హ్యాపీ రక్షాబంధన్. మీరు కూడా కమెంట్ చేయండి కింద, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నచ్చితే షేర్ చేయండి కంటెంట్ ని, అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కింద కమెంట్ చేయండి హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి మీ సిస్టర్స్ అందరికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.